అవి అంతా ఉట్టిదేనా పన్నులు కట్టించాము ఉన్నాను బాబు అడేడి అంతర్గని అనే ప్రారంభ భూమికి 1409కి మాత్రమే వీళ్ళకి ఈ లీజుదారు 1409 అంటే ఇవాళ కాదు 2002వ సంవత్సరం అంటే ఒక్క సంవత్సరంకే ఇచ్చారు. ఆ తర్వాత వీటిని ఎవరిని కూడా రెన్యువల్ చేయలేదు. ఈ లీజుదారు ఏ విధమైనటువంటి హక్కు సంక్రమించదు, అతిక్రమించదు, ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే ఈ ఉత్తర్వులు రద్దు చేయబడిందని అప్పుడున్న ఎంఆర్ఓ గారే సంతకం పెట్టించారు. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం రెన్యువల్ చేయలేదు కాబట్టి సరిపోయింది కదా. రెన్యువల్ ఎందుకు చేయలేదు అది మీరు వాళ్ళు అడగాలి. 2000 సంవత్సరం కాదండి, మరి ఎలా కట్టించుకున్నారు? అప్పటికి ఆ సంవత్సరం కట్టించుకున్నారు. ఒక సంవత్సరం కాదండి, చాలా సంవత్సరాలు కట్టారు. ఇది ఒక సంవత్సరం ఉందంటారా? ఇది నోటీస్ మ్యాటర్. నోటీస్ అండి, పన్ను రసీదు కట్టమని ఒక్క సంవత్సరంగా ఇప్పుడు 2009లో కట్టారు. ఆ తర్వాత కట్టలేదు. 2002 2009 ముందు 2009 ముందు 2002 అన్నారు, 2009 అన్నారు. ఇలాగే ఏంటంటే అప్పుడు వీళ్ళకి తెలియక వాళ్ళు కట్టమనడం, వీళ్ళు కట్టడం, నోటీసులు ఇందులోనే ఉంది సార్. మీరు మరి ఆయాలు ఏం చేశారు? నాకు తెలియదు, మీరు అప్పుడు అడగాలి. మరి ఆయాలు ఏం మాట్లాడారు? నాకు అవకాశం ఇచ్చారు, చేయమన్నారు. మీ గురించి అన్ని రిపోర్ట్ రాశాను. ఒక నిమిషం, మీ గురించి రిపోర్ట్ రాయమన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి రాశాను. వీళ్ళకి ఏ విధమైన నష్టపరిహారం అడుగుతారని రాశాను. అవన్నీ వాళ్ళ దృష్టిలో వచ్చారు. మీరు వాళ్ళని అడగాలి. నన్ను వచ్చి అడిగితే నాకేం చెప్పారు? ఈ లోపల గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు దాకా ఎవరు ఉన్నారండి? ఎవరు ఇప్పుడు దాకా ఎవరు ఉన్నారు? ఇప్పుడు దాకా ఎవరు ఉన్నారు? నేను ఉన్నారు లేదా? నేను నేరని నేను అన్నాను. మరి మీరే చెప్పి కొద్దిగా న్యాయం చేయించారా? ఏంటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా 23 మంది ఎంపీలు వచ్చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు నష్టపరిహారం అడుగుతున్నారు సార్ అని చెప్తారు. అది వాళ్ళు డిసైడ్ చేస్తారు, నేను కాదు కదా డిసైడ్. మీరు అప్పుడు మరి ఈ పనులు కొంత ఆపచ్చు. అది వాళ్ళు అడగాలి. మీరు వాళ్ళ ఆపలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను పని చేస్తాను. అది మీరు వాళ్ళు వస్తారు కరెక్ట్గా దగ్గర.